హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఈ రోజు వీడియోలో మనము ఫార్మా న్యూస్ గురించి చర్చించుకుందాం. ఫార్మా న్యూస్ లో భాగంగా ఫార్మా ఇండస్ట్రీ జాబ్స్ గురించి చర్చించుకోబోతున్నామని చెప్పొచ్చు. సో ఈ రోజు రెండు రకాల కంపెనీస్ ను తీసుకురావడం జరుగుతుంది. సో ఒకటి నాట్కో ఫార్మా అనుకుంటే అండ్ ఇంకొకటి వచ్చేసి మెడో ఫార్మా అని చెప్పొచ్చు. నాట్కో ఫార్మా వచ్చేసి ఫ్రెషర్స్ లేదా ఎక్స్పీరియన్స్ ఇద్దరు కూడా వెళ్ళొచ్చు. అట్ ద సేమ్ టైం మెడో ఫార్మా కూడా ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇద్దరు కూడా ఇంటర్వ్యూస్ ని యూటిలైజ్ చేసుకోవచ్చు. సో ఆ డిపార్ట్మెంట్స్ ఏంటి, వాళ్ళు ఏ విధమైనటువంటి ఎక్స్పీరియన్స్ కోసం అడుగుతున్నారు, దాని తాలూకు పూర్తి డీటెయిల్స్ అన్ని కూడా మనం ఈ వీడియోలో క్లియర్ గా చర్చించుకుందాం. అంతేకాకుండా ఈ వీడియోను ఎండ్ వరకు చూడండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోదు. ఎందుకంటే నేను మీ ద్వారా ఆశించేది ఒక్క లైక్ మాత్రమే. అలాగే ఈ ఇంటర్వ్యూకి సంబంధించి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, అంటే ఇంటర్వ్యూలో వాళ్ళు ఏ క్వశ్చన్స్ అడుగుతారు, మనం ఏం ఆన్సర్ చేయాలి అన్న విషయాన్ని మీరు నా ద్వారా తెలుసుకోవాలనుకుంటే డైరెక్ట్ మీరు నాకే కాల్ చేయొచ్చు. అదేలా మీ మొబైల్లో ఉన్న ప్లే స్టోర్కి వెళ్ళండి, అక్కడ కాల్ మీ 4 అనే యాప్ ఉంటుంది. ఆ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుని సోర్స్ బాక్స్ లోకి వెళ్ళి రాధాకృష్ణ 1481@CM4 అని మీరు టైప్ చేసినట్లయితే డైరెక్ట్ గా మీరు నాకు కాల్ చేసే ఆప్షన్ మీకు దొరుకుతుంది. చిన్న చిన్న డౌట్స్ ఉంటే కమెంట్ రూపంలో అడగండి. ఖచ్చితంగా నా గైడెన్స్ తాలూకు లెంతీ క్వశ్చన్స్ అయితేనే మీరు కాల్ మీ 4 యాప్ ద్వారా కాల్ చేయండి. ఎందుకంటే మీ టైంని అలాగే మనీని వేస్ట్ చేసుకోవద్దు. ఇప్పుడు మనం డైరెక్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇది వచ్చేసి నాట్కో ఫార్మా లిమిటెడ్ అని చెప్పొచ్చు. అండ్ వీళ్ళు ఫ్రెషర్స్ ని అట్ ద సేమ్ టైం ఎక్స్పీరియన్స్ ని ఇద్దరిని కూడా అడగడం జరుగుతుంది. నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే వీళ్ళు R&D డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు. అది కూడా అనలిటికల్ R&D మరియు కెమికల్ R&D కోసం అడుగుతున్నారు. ముఖ్యంగా అనలిటికల్ R&D ఎక్స్పీరియన్స్ ఇప్పుడు మనం గమనించినట్లయితే ఫ్రెషర్స్ వెళ్ళొచ్చు. అట్ ద సేమ్ టైం 4 years రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ అంటే 2023 మరియు 24 లో ఎవరైతే పాస్ అవుట్ అయ్యారో వాళ్ళు మాత్రమే వీళ్ళు ఫ్రెషర్స్ గా కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఇది గుర్తించాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే MSc కెమిస్ట్రీ చేసిన వాళ్ళు, అది అనలిటికల్ కానీ ఆర్గానిక్ కెమిస్ట్రీ కానీ చేసిన వాళ్ళు ఎవరైనా దీన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం B.Pharmacy క్యాండిడేట్స్ కూడా దీనికి ఎలిజిబుల్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ పొజిషన్ విషయానికి వస్తే ట్రైనీ, కెమిస్ట్ మరియు ఆఫీసర్ స్థాయిలో అడగడం జరుగుతుంది. ఫ్రెషర్స్ అయితే ట్రైనీగా తీసుకోవడం జరుగుతుంది. మినిమం 2 years ఎక్స్పీరియన్స్ వాళ్ళను కెమిస్ట్ గా తీసుకోవడం జరుగుతుంది. 4 years ఎక్స్పీరియన్స్ పైన ఉన్న వాళ్ళను ఆఫీసర్ గా తీసుకోవడం జరుగుతుంది. ఇది మీరు గుర్తించాల్సి ఉంటుంది. నెక్స్ట్ వర్క్ లొకేషన్ వచ్చేసి నాట్కో రీసెర్చ్ సెంటర్, సనత్ నగర్, హైదరాబాద్. ఇది వచ్చేసి వర్క్ లొకేషన్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే వీళ్ళు ఎలాంటి డేట్ కానీ టైం కానీ వెన్యూ కానీ మెన్షన్ చేయలేదు, ఎందుకంటే ఇది పూర్తిగా సివి సెలక్షన్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈమెయిల్ ఐడికి ఫస్ట్ మీ డాక్యుమెంట్స్ పంపించాల్సి ఉంటుంది. డాక్యుమెంట్స్ ఇన్ ద సెన్స్ మీ రెజ్యూమ్ పంపించాల్సి ఉంటుంది. ఎవరికైతే రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవుతుందో వాళ్ళకి కాల్ లెటర్ ఇవ్వడం జరుగుతుంది. అందులో మీ డేట్ టైం కూడా మెన్షన్ చేయబడుతుంది. వాళ్ళు మాత్రమే ఇంటర్వ్యూకి రావాల్సి ఉంటుంది. ఇది గుర్తించాల్సి ఉంటుంది. నెక్స్ట్ అనలిటికల్ R&D గాను మీకు ఉండాల్సి ఉంటే స్కిల్స్ విషయానికి వస్తే ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. నాలెడ్జ్ ఇన్ మెథడ్ డెవలప్మెంట్, రొటీన్ అనాలిసిస్ యాక్టివిటీస్, అట్ ద సేమ్ టైం ఆపరేషన్ అండ్ క్యాలిబ్రేషన్ ఆఫ్ HPLC, GC ఇన్స్ట్రుమెంట్స్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ షుడ్ బి అవేర్ ఆఫ్ GMP అండ్ CGMP నాలెడ్జ్ అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో ఈ GMP కి సంబంధించి అట్ ద సేమ్ టైం CGMP సంబంధించి మన ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ చేస్తున్నాను. సో ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళదలుచుకున్నారో వాళ్ళు ఈ 2 వీడియోలు చక్కగా చూసి ఈ నాలెడ్జ్ తో మీరు ఇంటర్వ్యూకి వెళ్ళారంటే ఖచ్చితంగా మీరు ఈ ఇంటర్వ్యూస్ ని క్రాక్ చేయొచ్చు. నెక్స్ట్ అదే అనలిటికల్ R&D లో ఉన్నటువంటి LCMS మరియు HRMS కోసం చూసుకున్నట్లయితే మస్ట్ హ్యావ్ 2 to 4 years ఎక్స్పీరియన్స్ అని అడుగుతున్నారు. అది కూడా LCMS మరియు HRMS లో ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళు మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ కెమికల్ R&D విషయానికి కూడా సేమ్ 2 to 4 years ఎక్స్పీరియన్స్ వాళ్ళని అడుగుతున్నారు. అది కూడా ఒలిగో న్యూక్లియోటైడ్స్, న్యూక్లిక్ యాసిడ్, సింథసిస్ అండ్ ప్యూరిఫికేషన్ ఏరియాస్ అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. అలాగే క్యాండిడేట్ హ్యావింగ్ ఎక్స్పోజర్ టు కెమికల్ R&D, అది కూడా పెప్టైడ్ సింథసిస్ అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఎవరైతే ఈ నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళు మాత్రమే ఈ ఎక్స్పీరియన్స్ వాటికి ఎలిజిబుల్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ CV సెలక్షన్ కావాల్సినటువంటి మెయిల్ ఐడి ఏంటి అన్న విషయం చూసుకున్నట్లయితే ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. అది వచ్చేసి jaganmohan.p@natcopharma.co.in అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళదలుచుకున్నారో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్న ఈమెయిల్ ఐడికి మీ రెజ్యూమ్ ను పోస్ట్ చేయండి. షార్ట్ లిస్ట్ అయితే ఖచ్చితంగా వాళ్ళు మీకు కాల్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ జాబ్ లొకేషన్ ముందుగా చర్చించుకున్నట్లు నాట్కో రీసెర్చ్ సెంటర్, సనత్ నగర్, హైదరాబాద్ అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది నాట్కో ఫార్మా వాళ్ళు అడుగుతున్నటువంటి అటు ఫ్రెషర్స్ కి ఇటు ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ మనము అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మెడో ఫార్మా అని చెప్పొచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి 28/12/2024 జరుగుతుందని చెప్పొచ్చు. అండ్ ఇది పూర్తిగా వాకిన్ ఇంటర్వ్యూ. సో దీనికోసం మీకు ఎలాంటి కాల్ లెటర్స్ కానీ రఫర్ లెటర్స్ కానీ ఏమీ అవసరం లేదు. డైరెక్ట్ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు. అండ్ టైమింగ్ వివరాలు గమనించినట్లయితే మార్నింగ్ 10 AM నుంచి 12 PM వరకు మాత్రమే ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయని చెప్పొచ్చు. నెక్స్ట్ ఎక్కడ జరుగుతాయి అన్న విషయం చూసుకున్నట్లయితే ఇంటర్వ్యూ వెన్యూ వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి మెడో ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 50,
కాయారాంబేడు విలేజ్, గుడవాంచెర్రి, చెంగల్పట్టు అంటే తమిళనాడు అని చెప్పొచ్చు. నెక్స్ట్ డిపార్ట్మెంట్ల వారీగా చర్చించుకున్నట్లయితే ముందుగా ప్యాకింగ్ కోసం అడుగుతున్నారు, అది కూడా ట్రైనీ ఆఫీసర్ కోసం అడుగుతున్నారు. ఎడ్యుకేషన్ చూసుకున్నట్లయితే ఎనీ గ్రాడ్యుయేషన్ అడుగుతున్నారు, ప్రిఫరబుల్ ఫ్రెషర్స్ అని చెప్పడం జరుగుతుంది, ఓన్లీ ఫర్ ఫ్రెషర్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ స్టోర్స్ డిపార్ట్మెంట్ కోసం చూసుకున్నట్లయితే ఆఫీసర్ స్థాయిలో అడుగుతున్నారు, క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేషన్, ఓన్లీ ఫర్ ఫ్రెషర్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే ఆఫీసర్ స్థాయిలో అడుగుతున్నారు, క్వాలిఫికేషన్ వచ్చేలోపు బీఫార్మా క్యాండిడేట్స్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది, అది కూడా 2 to 4 years వరకు అయితే రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంటర్వ్యూస్ లో వాళ్ళు ఏం క్వశ్చన్స్ అడుగుతారు అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్, మ్యాన్ పవర్ హ్యాండ్లింగ్ మరియు ప్రొడక్షన్ ప్లానింగ్ మీదనే మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేది ఉండడం జరుగుతుంది, ఓన్లీ ఫర్ మేల్ క్యాండిడేట్స్ అన్న ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ అదే ప్రొడక్షన్ లో ఉన్నటువంటి ఆపరేటర్ పొజిషన్ కోసం చూసుకున్నట్లయితే క్వాలిఫికేషన్ వచ్చేసి ఐటీఐ, డిప్లొమా మరియు హెచ్ఎస్సి చేసిన వాళ్ళు ఎవరైనా దీనికి వెళ్ళొచ్చు. అట్ ద సేమ్ టైం 2 to 4 years రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఆ ఎక్స్పీరియన్స్ కూడా గ్రాన్యులేషన్ ఆపరేటర్, కంప్రెషన్ ఆపరేటర్ మరియు కోటింగ్ ఆపరేటర్ ఈ ప్రాసెస్ మీద మీకు ఆ ఎక్విప్మెంట్ హ్యాండ్లింగ్ చేసే విధానం మీకు తెలిసి ఉండాలి, ఎందుకంటే ఆపరేటర్ పోస్ట్ కోసం అడగడం జరుగుతుంది. అండ్ ఓన్లీ ఫర్ మేల్ క్యాండిడేట్స్ అన్నది ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. అండ్ ఫైనల్లీ క్యూసీ డిపార్ట్మెంట్ కోసం చూసుకున్నట్లయితే ట్రైనీ ఆఫీసర్ మరియు ఎగ్జిక్యూటివ్ స్థాయిలో అడుగుతున్నారు, అంటే ఫ్రెషర్స్ వెళ్ళొచ్చు, అట్ ద సేమ్ టైం ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఎంఎస్సీ కెమిస్ట్రీ కానీ బీ ఫార్మసీ కానీ చేసిన వాళ్ళు ఎవరైనా ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రెషర్స్ వెళ్ళొచ్చు, అట్ ద సేమ్ టైం 7 years రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ అప్ టు 7 years వరకు ఎవరికైతే రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో, అంటే క్యూసీ ఎక్స్పీరియన్స్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరూ కూడా దీనికి ఎలిజిబుల్ అని చెప్పొచ్చు. అండ్ ఇంటర్వ్యూకి గాను మీరు ప్రిపేర్ అవ్వాల్సిన పాయింట్స్ చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ ప్రోడక్ట్, ఫినిష్డ్ ప్రోడక్ట్, స్టెబిలిటీ అనాలిసిస్ అండ్ డాక్యుమెంటేషన్, ఫినిష్డ్ ప్రొడక్ట్స్ అనాలిసిస్ అన్న ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో ఇంటర్వ్యూకి వెళ్ళబోయే వాళ్ళు ఈ పాయింట్స్ మీరు పక్కగా ప్రిపేర్ అయిపోయి ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే ఖచ్చితంగా ఈ జాబ్ ని మీరు క్రాక్ చేయొచ్చు. అండ్ ఓన్లీ ఫర్ మేల్ క్యాండిడేట్స్, అంటే చెన్నైలో అంటే తమిళనాడుకు చెందినటువంటి ఈ ఇంటర్వ్యూస్ కోసం ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అడగడం జరుగుతుంది, ఇది మీరు గమనించండి. అటు ప్రొడక్షన్ చూసుకున్న, ప్యాకింగ్ చూసుకున్న, స్టోర్స్ మరియు క్యూసీలో ఎక్కడ చూసినా కూడా ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది, ఇది మీరు గుర్తించాల్సి ఉంటుంది. సో 28th అని చెప్పొచ్చు ఇంటర్వ్యూ డేటు, సరిగ్గా గమనించాల్సి ఉంటుంది. టైమింగ్ చూసుకున్నట్లయితే మార్నింగ్ 10 AM నుంచి 12 PM వరకు మాత్రమే జరుగుతుంది, ఇది మీరు గమనించాల్సి ఉంటుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది మెడో ఫార్మా వాళ్ళు అడుగుతున్నటువంటి అటు ఫ్రెషర్స్ కి ఇటు ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం చెన్నైలో కానీ తమిళనాడులో కానీ వెయిట్ చేస్తుంటారో, అంటే మన తెలుగు వాళ్ళు అక్కడ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. చూసావా ఫ్రెండ్స్, ఇది అటు నాట్కో ఫార్మా ఇటు మెడో ఫార్మాకి సంబంధించినటువంటి ఫ్రెషర్స్ కి మరియు ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో కానీ తమిళనాడులో కానీ వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోస్ ని షేర్ చేయండి. చూసారా ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయడం మాత్రం మర్చిపోదు, ఎందుకంటే నేను మీ ద్వారా ఆశించేది ఒక్క లైక్ మాత్రమే. అలాగే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్న, క్వైరీస్ ఉన్న డైరెక్ట్ గా కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి, వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పని అయిపోలేదు గైస్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీరు ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ ద్వారా అలర్ట్స్ వస్తాయి. చూసారా ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అందరికీ సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.